బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పట్టుబడిన నగదు అలాగే లిక్కర్ పైన ఏపీ ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. మొత్తం 165.91 కోట్ల విలువకు పైబడి నగదు అలాగే లిక్కర్, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రకటించారు. గత 24 గంటల్లోనే 8.65 కోట్ల విలువైన అక్రమ రవాణా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా అనంతపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, అత్యల్పంగా నరసాపురం పరిధిలో సీజ్ చేసినట్లుగా ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇక వచ్చే నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపరిచే నగదు, లిక్కర్, డ్రగ్స్, ఖరీదైన మెటల్స్ అలాగే ఇతర వస్తువుల అక్రమ రవాణాపైన పటిష్టమైన నిఘాను ఉంచామని తెలిపారు. అత్యధికంగా మొత్తం 30.66 కోట్లు అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో దొరికాయని తెలిపారు. ఇక అత్యల్పంగా 1.15 కోట్లు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో సీజ్ చేశామని తెలిపారు. నేటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం సొమ్ముతో 36.89 కోట్ల నగదు కాగా 20.32 కోట్ల విలువైన లిక్కర్ అలాగే 2.78 కోట్ల విలువైన డ్రగ్స్, 91.26 కోట్ల విలువైన ఖరీదైన మెటల్ ఉందని అన్నారు.